ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆంజనేయ స్వామి నిన్ను కాపాడాడు. ఆంజనేయ స్వామా? అవునమ్మా, అదిగో అక్కడున్నాడు. ఆంజనేయ స్వామి కాదు చున్నా, నువ్వే నన్ను కాపాడావు. సరియు ఇక్కడుందేంటి? అంటే ఇదంతా సరియు మనిషే కలిసి చేసిన ప్లానా? చెప్తా. చిన్ను, పద పద. ఇప్పటి వరకు మీరేమయ్యారోనని, ఏమైందోనని ఇక్కడ చూడు, అందరూ ఎలా కంగారు పడుతున్నారో. ఏం జరిగిందో చెప్పండి. మా అమ్మను ఒక ఆంటీ. అందరికీ నమస్కారం. నాకేమీ కాలేదు, నేను బాగానే ఉన్నాను. ఎవ్వరూ కంగారు పడకండి. నా కోసం ఇప్పటి వరకు వెయిట్ చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జరిగిన ఆలస్యానికి క్షమించమని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. నీ సంస్కారమే నిన్ను అంత ఉన్నత స్థానంలో నిలబెట్టిందమ్మా. ఇప్పటికైనా అవార్డు తీసుకుంటావా? మీరు అనుమతిస్తే ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటమ్మా? అవార్డ్ని మా వారి చేతుల మీదుగా తీసుకోవాలనుకుంటున్నాను సార్. అయ్యో వద్దు లక్ష్మి, మినిస్టర్ గారి చేతుల మీద తీసుకో. పర్వాలేదులే, పైకి రావయ్యా. ఇక నుంచి ఇలాంటి అవార్డులు ఎన్నో వస్తాయి. ఈ తొలి అవార్డు నీ చేతుల మీదుగా తీసుకోవాలనుకుంటుంది. మిత్రా, పైకి రావయ్యా. మీరు వెళ్ళండి అయ్యా, అవార్డు తీసుకురండి. కంగ్రాచులేషన్స్ లక్ష్మి. మీ అన్యోన్య దాంపత్యం చూస్తుంటే ముచ్చటేస్తుందయ్యా. ఈ కాలం దంపతులకి మీరు ఆదర్శం కావాలి. మీరు ఇలాంటి విజయాల్ని ఇంకెన్నో సాధించాలి. థ్యాంక్ యూ సార్. మీరు అనుమతిస్తే మా కుటుంబాన్ని వేదిక మీదకి పిలవాలనుకుంటున్నాను. తప్పకుండానమ్మా. జయదేవ్ గారు, మీ ఫ్యామిలీ అంతా స్టేజీ మీదకి రండి. చిన్నత్తయ్య గారు, వివేక్, జాను, మీరు కూడా రండి. ఈరోజు నేనేదో సాధించాను అని
నాకు ఈ అవార్డు ఇచ్చి సత్కరించి చప్పట్లు కొట్టారు. కానీ ఈ విజయం నా ఒక్కదాంది కాదు. నన్ను ప్రతి క్షణం వెన్నంటుండి నడిపించిన నా భర్తది. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అంటారు. నా విజయం వెనుక నా భర్త శ్రీ మిత్రానందన్ గారు ఉన్నారు. ఆయనలో సగం నేను. ఇక మా మావయ్య జయదేవ్ నందన్ గారు, ఇప్పుడు ఇక్కడ లేని మా అత్తయ్య అరవింద మాలిని గారు నాకు అమ్మా నాన్నల్లాంటి వారు. నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. నన్ను కోడల్లా కాకుండా కూతుర్లా ఆదరించారు. వారికి ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను. నా మరిది వివేక్ నాకు తమ్ముళ్ళలాంటివాడు. ఆ రాముడికి లక్ష్మణుడు ఎలాగో మా వారికి వివేక్ అలాగే. ఎంతో కష్టపడతాడు. నేను చైర్మన్గా సాధించిన విజయంలో తన పాత్ర ఎంతో ఉంది. నా చెల్లెలు జాహ్నవి నా ప్రాణానికి ప్రాణం. తను నాకంటే ఎక్కువ చదివి కూడా ఇంట్లో ఉండి మాకన్నీ చేసి పెట్టింది. మా అవసరాలు చూసుకుంది. మేము బయట ఏం సాధించినా అది ఇంట్లో ఉన్న మా చెల్లెలు మూలంగానే. తను మమ్మల్ని బాగా చూసుకోవడం వల్లే. మా చిన్నత్తయ్య దేవయాని గారు, మా అత్తయ్య అరవింద మాలిని తర్వాత అంతటివారు. ఆవిడ లేని లోటు మాకు తీరుస్తున్నారు. నా వెనక వీళ్ళందరూ ఉండడం వల్లే నేను ఇలా మీ ముందుకొచ్చాను. ఎవరైనా సరే తమ కుటుంబం వల్లే ఏదైనా సాధించగలుగుతారు. ఎవరికైనా తమ కుటుంబమే దేవుడు, తమ ఇల్లే దేవాలయం. కుటుంబం బాగుంటే ఆ ఊరు, రాష్ట్రం, దేశం, ప్రపంచం అంతా బాగుంటుంది. మరొక్కసారి మీ అందరికీ చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.